గొప్పగా మార్ఫింగ్ చేసిరు. ఇది కూడా మార్ఫింగ్ అంటారా? ఇది ఇంకా ఇజ్జత్ పోయే కార్యక్రమం తప్ప ఇంకొకటి లేదు. తక్షణమే వాళ్ళందరి చేత రాజీనామా చేయించి ఎలక్షన్లకు వెళ్ళిపోండి. ఎలక్షన్లకు వెళ్ళిపోయి మొత్తం ఈ రిజైన్ చేసిన వాళ్ళే ఆ ఎలక్షన్ ఫీజు కూడా వాళ్ళే కట్టాలి. మొత్తం ఎలక్షన్ ఖర్చు అంతా వాళ్ళే భరించాలి. మరి జనానికి ఏం సంబంధం? ఓటేసి గెలిపించి పనిచేయండిరా అని ఒక పార్టీ నుంచి గెలిపిస్తే ఇష్టం వచ్చినట్టుగా పార్టీలు మారి మీ స్వార్థం కోసం, స్వలాభం కోసం మీరు చేసిన కబ్జాల నుంచి, మీరు చేసిన అవినీతి నుంచి బయటపడడానికి రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గాలకు పోయి ఏం మాట్లాడిండండి? వీళ్ళంతా గెలిచిన వాళ్ళే కదా ఆల్రెడీ. వీళ్ళంతా దొంగలు, వీళ్ళంతా. ఈ పోచారం శ్రీనివాసరెడ్డి గురించి అయితే ఒకసారి అది వినండి. ఒకసారి ఏమన్నాడు, ఎంత ఘోరంగా అక్కడికి వెళ్ళిండు, దున్నపోతులు బలిసినట్టు ఏదో అన్నాడు ఆడ. ఇప్పుడు ఆయనే తెచ్చి పార్టీలకు తీసుకొని ఆయనకు పదవి కూడా ఇచ్చే. ఇంతకంటే అన్యాయం ఏముంది? గూడెం మహిపాల్ రెడ్డి ఈ తెలంగాణ 119 నియోజకవర్గాల్లో అతిపెద్ద కబ్జాదారుడు ఎవరైనా ఉన్నారంటే గూడెం మహిపాల్ రెడ్డి. 119 నియోజకవర్గాల్లో ఆయనకి ఎంత పెట్టినా చాలదు. మొత్తం తెలంగాణ అంతా రాసి ఇచ్చినా లేదు నాకు ఇంకా పక్క రాష్ట్రం కూడా కావాలంటాడు. అట్లాంటి ఆయన తెచ్చుకున్నాడు పార్టీలోకి. మీరు తెచ్చుకోవడమే తప్పు. చివరికి ఏమన్నాడు గూడెం మహిపాల్ రెడ్డి? కాంగ్రెస్ని ఎంత బూతు మాట మాట్లాడిండు.